నీకు దిక్కులు కరెక్ట్ లేకపోతే ఇల్లు ఎట్లా కట్టుకున్నా సెట్ కాదు. మేధావులు చెప్తున్నారు కదా, ఏమంటారు, ఇల్లు కట్టుకోవడం వల్ల కోటీశ్వర్లు అవుతారని. ఇవి పచ్చి అబద్ధం. మీకు నష్టం కూడా జరుగుతుంది. ఒక లక్షణం మంచిది కాదని ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు అందరికి ఒకటే మార్పు జరగదు కదా. ఇంకో పర్సన్ ఏమంటాడు, ఇది ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయిందని అంటారు. ఇప్పుడు నేను చెప్పి ఏదో ఓపెన్ చేసినానుకో వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చేసే ప్రతి వీడియో వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి ఏ దిక్కు ఉపయోగపడుతుంది అనే చెప్పే విద్య ఇంతవరకు ఎవరు చెప్పలేరు, చెప్పరు కూడా. నేను మాత్రమే చెప్పగలుగుతా. మీ వరకు చేర్చే ప్రయత్నం నేను చేస్తాను. వాస్తువాణి ఛానల్ కి స్వాగతం. వాస్తు గురువైన రవికుమార్ గారిని కలిసి వాస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అయితే మీరు చాలా వీడియోస్ లో చాలా రకాలుగా చెప్పారు, అంటే చాలా విషయాలు కూడా మాకు చెప్పారు. కానీ దాన్ని మా వ్యూయర్స్ కి అర్థమయ్యే విధంగా అంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అన్ని వాస్తు పండితులు ఒకలాగా చెప్తే మీరు మాత్రం ఒకలాగే చెప్తున్నారు. దాన్ని మా వ్యూయర్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ గానీ లేకపోతే కొంచెం నమ్మసక్యంగా లేకపోవడం అట్లా ఉంది. సో దాన్ని మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? అంటే మీది కరెక్ట్ లేదా మీరు చెప్పేది వాస్తవం అని మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు ఎట్లా చెప్తారు? మంచి క్వశ్చన్. వాస్తు శాస్త్రము అనేది దిక్కులకు సంబంధించిన శాస్త్రం. అది నీకు దిక్కులు కరెక్ట్ లేకపోతే ఇల్లు ఎట్లా కట్టుకున్నా సెట్ కాదు. ఫస్ట్ దిక్కుల ప్రభావం మీద ఆధారపడి ఉండేది వాస్తు శాస్త్రం. ఒక దిక్కు ఒకరికి ఉపయోగపడుతుంది, ఇంకో దిక్కు ఇంకొకరికి ఉపయోగపడుతుంది, 4 దిక్కులు నలుగురికి ఉపయోగపడుతుంది. అట్లా రకరకాల క్యారెక్టర్లకు రకరకాల దిక్కులు ఉంటాయి. ఆ దిక్కును కట్టుకుంటేనే ప్రశాంతంగా కట్టుకోగలుగుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆ ఒక ఇల్లు ఇప్పుడు మేధావులు చెప్తున్నారు కదా, మేధావులు చెప్తున్నారు ఏమంటారు, ఇల్లు కట్టుకోవడం వల్ల కోటీశ్వర్లు అవుతారని, ఇల్లు కట్టుకోవడం వల్ల విద్యావంతులు అవుతారని, ఇల్లు కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి వస్తుందని. ఇవి పచ్చి అబద్ధం. అర్థమైందమ్మా? మనం చెప్పే ప్రతి మాట భగవంతుడు నిర్ణయించి భగవంతుడు ఇచ్చిన విద్య మీకు అందరికి అందజేస్తున్నా. మీరు దీన్ని ఫాలో కాండి. ఒక ప్రయోగం చేయండి. మీరు ఇప్పుడు ఎవరో వచ్చి ఎక్స్పెరిమెంట్ చేసిపోతారు కదా, దాన్ని డబ్బులు ఖర్చు అయిపోతాయి, మీకు నష్టం కూడా జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ ప్రతిదానికి తూర్పు ఈశాన్యం, తూర్పు ఉత్తరం, తూర్పు ఉత్తరాలే మంచిగా అయినప్పుడు దక్షిణం మంచిది కాదని ఎట్లా చెప్తారు మీరు? దక్షిణం కూడా మంచిదే, పడమర కూడా మంచిదే, తూర్పు కూడా మంచిదే, ఉత్తరం కూడా మంచిదే. ఈ దిక్కులు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. అన్ని వాళ్ళు ఇది మార్చుకోండి, వాయువ్యంలో ఇది చేసుకోండి, ఉత్తరంలో ఇది చేసుకోండి, తూర్పుకు ఇది చేసుకోండి, ఈ మార్పు చేసుకోండి, ఈ మార్పు చేసుకోండి అని చెప్పే మేధావులు ఉన్నారు కదా. ఎవరికి ఏ మార్పు చేయాలనేది చెప్పండి. ఇప్పుడు అందరికి ఒకటే మార్పు జరగదు కదా. అందరికీ ఒకటేలాగా ఇల్లు కట్టిస్తే ఇందులో కోటీశ్వర్లు అయిన వాళ్ళు అందరూ అవుతారా? ఇప్పుడు మీ ఇల్లు సూపర్ గా ఇల్లు కట్టించినాము, మేము వాస్తు పండితులం చెప్పినాం కాబట్టి ఆ ఇంట్లో కోటీశ్వర్లు అయినా అని అంటున్నారు. అందరు పోతే అవుతారా? ఎవరు పోయినా అవుతారా? ఇంకో పర్సన్ ఏమంటాడు, ఇది ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయిందని అంటారు. ఒక్కనే ఎందుకు చచ్చిపోవాలి? వరుసగా వాళ్ళ కుటుంబం మొత్తం చచ్చిపోవాలి కదా. అట్లా ఉండదు. సావు పుట్టుక అనేది భగవంతుని నిర్ణయంతో జరుగుతుందమ్మా. ఆస్తి అనేది భగవంతుని నిర్ణయంతో జరుగుతుంది. డబ్బులు అనేది భగవంతుని నిర్ణయంతో జరుగుతుంది. చదువు కూడా భగవంతుని నిర్ణయంతో వస్తాయి. ఇవి ఎట్లా వస్తాయి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది ఈ పెద్ద సబ్జెక్ట్ చెప్పాలంటే 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పే సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పి ఏదో ఓపెన్ చేసినానుకో వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఇప్పుడు నేను తూర్పు ఓపెన్ ప్లేస్ ఉండాలి, దక్షిణం ఓపెన్ ప్లేస్ ఉండాలి, ఉత్తరం ఓపెన్ ప్లేస్ ఉండాలి, పడమర ఓపెన్ ప్లేస్, 4 దిక్కులు ఓపెన్ ప్లేస్, ఎవరికి ఏ దిక్కు వస్తుందో ఆ దిక్కు ఓపెన్ ప్లేస్ ఉండాలని చెప్పే సబ్జెక్టు ఆల్రెడీ ఒక ఆయన వీడియో చేసి పెట్టేసేయండు. అట్లా ఎన్ని పెట్టినా ఎన్ని చెప్పినా అసలు లూపోలు ఇప్పటి వరకు చెప్పలేదు, చెప్పను కూడా. మీరు ఎక్కువ శాతం నా వీడియోస్ చూడగలిగితే ఆ రోజు ఓపెన్ చేస్తా యజమాని ఎవరు, ఉద్యోగస్తులు ఎవరు, వ్యాపారస్తులు ఎవరు, ఇవంతా ఒక ఫ్యామిలీలా ఎవరెవరు ఉంటారు అనేది అతి తొందరలో ఆ వీడియో చేస్తాయి. ఎప్పటి వరకు ఇప్పుడు నేను చేసే ప్రతి వీడియో వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఒక రీసెంట్ గా నేను ఒక వీడియో చూసిన, ఒక వాస్తు పండిత్ చెప్తున్నాడు, ఏ దిక్కుల రోడ్ ఉంటే ఆ దిక్కులో ఓపెన్ ప్లేస్ ఉండాలి. నేను చేసిన వీడియోకు దానికి రిజల్ట్ ఆయనే చెప్తున్నాడు. ఎవరికి వస్తే చెప్పలేడు, ఎవరికి ఈ దిక్కు ఉపయోగపడుతుంది అనేది ఎవరికి ఇప్పటి వరకు తెలియదు, చెప్పలేరు కూడా.
ఎవరికి ఏ దిక్కు ఉపయోగపడుతుంది అనే చెప్పే విద్య ఇంతవరకు ఎవరు చెప్పలేరు, చెప్పరు కూడా. నేను మాత్రమే చెప్పగలుగుతా. అందుకే ఈ సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అందరికీ అన్ని దిక్కులు పనిచేస్తాయి. ఎవరెవరికి ఏ దిక్కు పనిచేస్తుంది అనేది మనం రాబోయే టైంలో చెప్తాము. ఇప్పటికే వీళ్ళు మనల్ని ఫాలో చేసి వీడియోలు చేస్తున్నారు. నేను చూస్తున్న కొన్ని వీడియోలు. అది కాకుండా ఎవరికి ఇది తప్పటడి వేయకుండా ఉండేటందుకు ఇమీడియట్ గా దాన్ని రివీల్ చేస్తలేను. తొందరనే మీకు ఇవన్నీ మీ వరకు చేర్చే ప్రయత్నం నేను చేస్తాను.